ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసినటువంటి సినిమా అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చినటువంటి 3వ సినిమా అవతార్ ఫైర్ అండ్ యాష్. ప్రముఖ దర్శకుడు, ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరన్ గారు తెరకెక్కించినటువంటి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. నంబర్ 1, అవతార్ సినిమా అనగానే అందమైన పండోర గ్రహం, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు అనిపించేటువంటి విజువల్స్ గుర్తొస్తాయి. ది వే ఆఫ్ వాటర్ అంటూ రెండో భాగాన్ని నీటి ప్రపంచం వైపు తీసుకుని వెళ్లి తొలి భాగం కంటే భిన్నమైనటువంటి అద్భుతమైనటువంటి విజువల్స్ ని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని కట్టిపడేశారు జేమ్స్ కెమెరన్ గారు. నెంబర్ 2, ఇక ఇప్పుడు చూస్తున్నటువంటి సినిమాలో అగ్ని యుద్ధం కోణాన్ని ఆవిష్కరించారు. ఈసారి కూడా విజువల్స్ అద్భుతం అనిపించే స్థాయిలో ఉంటాయి, కానీ ప్రేక్షకులు మరీ అబ్బురపడి చూసేంత స్థాయిలో అయితే గనక ఉండవన్నమాట. ఇంతకు ముందు చూసినటువంటి సన్నివేశాలని మళ్లీ చూస్తున్నావా అనేటువంటి అనుభూతి కూడా కలుగుతుంది. బట్ కొన్ని యాక్షన్ ఘట్టాలైతే అద్భుతం అనిపిస్తాయి. అండ్ స్పైడర్ క్యారెక్టర్ నేపథ్యంలో సాగేటువంటి కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయని చెప్పాలి. నంబర్ 3, కథ దాదాపుగా కంప్లీట్ అయిందనే చెప్పాలి. ఆ తర్వాత సన్నివేశాన్ని ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా ఎలా తీసుకువెళ్లారు. స్పెషల్లీ ఈ ఫ్రాంచైజీలో వచ్చినటువంటి 3వ భాగంలో కథతో పాటు, ఎమోషన్స్ తో పాటు, యాక్షన్స్ తో పాటు ఇంకా చాలా విషయాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఉన్నప్పటికీ కూడా క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. యాక్షన్ ప్రధానంగా సాగేటువంటి విజువల్స్ కట్టిపడేస్తాయి. మొత్తంగా ఫ్రాంచైజీలో భాగంగా వచ్చేటువంటి సినిమాలకు కథలో కొత్త సంఘర్షణలు చాలా అవసరమని చెప్పి మరోసారి సినిమా నిరూపించిందని చెప్పాలి. సో ఫైనలీ అవతార్ ఫైర్ అండ్ యాష్ అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. ఈ అగ్ని యుద్ధం, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, వరంగ పాత్ర నేపథ్యం అన్ని కూడా అద్భుతంగా అనిపిస్తాయి. ఖచ్చితంగా చూసేసుకోవచ్చు. విజువల్ ట్రీట్ అద్భుతంగా ఉండబోతోంది. ఆర్జే సునీత రేటింగ్ 2.75 stars.